రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉంటుంది. సో ఇట్లా బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి బతుకమ్మ ఫోటోలు పెట్టి మరి ఇచ్చేది. కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బతుకమ్మ ఫోటోలు పెట్టి మరి కింద పూలకు సంబంధించిన డెకరేషన్స్తో ఇచ్చేది. ఇట్లా బతుకమ్మ చీరలు ఇస్తుండే. ఇప్పుడు ఎట్లుంది తెలుసా పరిస్థితి? రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బతుకమ్మే లేదు, అసలు బతుకమ్మను మొత్తం తీసేసిండు అన్న. గిట్లు ఇస్తుండు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకొని ఇందిరాగాంధీ ఫోటోతోటి బతుకమ్మ చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక చూసిర్రా? దీంట్లో ఎవరెవరు ఫోటో? సోనియా గాంధీ ఫోటో, ఖర్గే ఫోటో, బట్టి ఫోటో, రేవంత్ అన్న ఫోటో, ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అని చెప్పి అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక అని చెప్పి ఇస్తున్నాడు. రేవంత్ అన్న ఇస్తున్నటువంటి బతుకమ్మ చీర. ఇట్లా మహిళలు కోప్పడుతుర్రు. ఎందుకు కట్టుకోవాలి మేము అట్లా చీరలు? మీరు ఎవరి పేరు మీద ఇస్తుర్రు? బతుకమ్మ పేరు మీద చీర ఇస్తుర్రా, లేకపోతే ఇందిరాగాంధీ పేరు మీద మాకు చీర ఇస్తుర్రా? ఇందిరాగాంధీ ఫౌండేషన్లకి వెళ్ళి ఏమన్నా మాకు చీరలు ఇస్తుర్రా? ఆమె ఫౌండేషన్లకి ఏమైనా పైసలతోటే చీరలు కొన్నారా? ప్రభుత్వం పైసలతోటే కదా చీరలు కొనేది. మరి బతుకమ్మ చీరలని గౌరవంగా పెట్టుకోవచ్చు కదా. మా ఆత్మగౌరవాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? బతుకమ్మ చీరలు ఆడబిడ్డల కోసమని ఇట్లా పెట్టుర్రి అని చెప్పి చాలామంది మహిళలు అడుగుతున్నటువంటి మాట ప్రభుత్వాన్ని. రేవంత్ అన్న మాత్రం అట్లా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత మీరు బతుకమ్మలు ఆడే కాడ మనం బతుకమ్మలు తయారు చేసిన తర్వాత మనం ఆ పూలతో బతుకమ్మ తయారు చేసినాక ఆటలు మొత్తం అయిపోయిన తర్వాత బతుకమ్మను మనం నెరవేరుస్తాం. అంటే మనం ఆ పూలను తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తాం. వేసినప్పుడు మనకు అక్కడ చెరువు కాడ, మనం ఎక్కడైతే చెరువు అయినా కుంట అయినా మనం ఎక్కడైతే బతుకమ్మను నీళ్ళల్లో వేస్తామో అక్కడ మనకి ఇట్లా కనబడుతుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇట్లా బతుకమ్మ ఒక అమ్మ తర్వాత తల్లి, అంటే అమ్మ కూతురు